జై జై శ్రీ మహాగణేష్ అండి. అందరికీ శ్రీమాత్రే నమః. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ రోజున మనము వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాము. వృశ్చిక రాశి అంటే శని ట్రాన్సిట్ కాబోతున్నారు కదండి, మార్చి 29న. సో శని ట్రాన్సిట్ ఏం కాబోతుంది దాని గురించి మనము వివరాలు తెలుసుకుందామండి. అంటే వృశ్చిక రాశి నుంచి మనం చూసుకుంటే తృతీయ చతుర్థాధిపతి పంచమంలో. ఇక్కడ మనం తీసుకుంటేనండి లిటిల్ బిట్ అంటే ఇక్కడ మదర్ సంబంధించినవి కొన్ని ఉన్నాయండి. ప్రాపర్టీ రిలేటెడ్ కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. చిన్న అంటే మనకి తెలిసినటువంటి ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు, వాళ్ళతోటి కొన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి. అందరితోటి కూడా వ్యవహారాలు. పంచమ స్థానంలో గురు స్థానంలో, ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి గురువు అద్భుతమైనటువంటి యోగకారకుడు, ధనాధిపతి కూడా పంచమాధిపతి కూడా. గురుస్థానంలో శని మంచి రిజల్ట్సే ఇస్తారు. ఎందుకు ఇస్తారు రిజల్ట్స్? గురుస్థానంలో ఉన్నారు. గురువు కూడా ఇప్పుడు మే తర్వాత ఇందులో అష్టమంలో వెళ్ళిపోతారు. అష్టమంలో వెళ్ళి ధనస్థానం చూసుకుంటారు. సో శని వల్ల ఏంటంటే ప్రయోజనాలు, ఒకటేమో 7th హౌస్ని చూసుకుంటారు శని 5th హౌస్లో ఉండి. అయితేనండి కొంచెం ప్రేమికుల మధ్య ఎడబాటు, పిల్లల్ని తల్లి తండ్రుల నుంచి కొంచెం దూరంగా పంపించి చదువుతారు. పిల్లల్ని మీరు డిసిప్లిన్లో పెట్టడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా. పిల్లలు ఎలాగైనా మీరు సంపాదించాలి, మీరు సంపాదనతో మీరుండండి, మేము ఎప్పుడు చూసుకుంటామని చెప్పి పిల్లల్ని అలా వదిలేస్తారు. తల్లికి మదర్కి ఎప్పటి నుంచి అయితే చాలా రోజు నుంచి బాగలేదు ఒంట్లో అనుకుంటే ఈ సంవత్సరం బాగా క్యూర్ అవుతారు. ఎటువంటి ఇబ్బంది పడకండి మీరు. తల్లి గురించి అయితే బాగుంటారు. తల్లి ఇంతవరకు ప్రశాంతత చూడలేదండి. ఒక 5 సంవత్సరాల నుంచి పాపం ఆవిడ ఇబ్బంది పడుతుంది. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు, నా ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళు కూడా సరిగ్గా లేదు, ధైర్యం సరిపోవడం లేదు, ఎవరినైనా మొహమాటం. అంటే కొంచెం వృశ్చిక రాశి వాళ్ళు మొహమాట పడుతూ ఉంటారండి కొన్ని విషయాలకి. కానీ ఆ మొహమాటాన్ని ఇప్పుడు విడిచే టైం అయితే వచ్చేసింది ఖచ్చితంగా ఈ విషయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చంద్రుడు నీచ స్థితి అనుకుంటాము. చంద్రుడు నీచ స్థితి అయినా కానీ ఎమోషనల్గా మీరు కొంచెం అటు ఇటు కావచ్చు. డిప్రెషన్ అలాంటివి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిప్రెషన్లో వెళ్ళడం కానీ, మానసికంగా కొద్దిగా అంటే ఉన్నట్టు నిజంగా చెప్పాలంటే కొంచెం మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది ఒక ఏజ్ వరకు వృశ్చిక రాశి వాళ్ళు. కానీ వాళ్ళ గురు మార్గదర్శ స్టార్ట్ అయింది అనుకోండి, మెచ్యూరిటీ అలాంటివి బ్రహ్మాండంగా. మీ తెలివితేటలతోటి మీరు జీవితంలో ధన సంపాదన చేసే యోగం వచ్చేసింది. మీ తెలివితేటలతోటి మీ అమ్మ నన్ను సుఖపెట్టే టైం వచ్చేసింది వృశ్చిక రాశి వాళ్ళకి. పంచమంలో ఆయన తిప్పుతారు. లవర్స్ ఉంటారు. లవ్ ఫెయిల్యూర్ కాదండి, కొంతమందికి లవ్ సక్సెస్ అవుతుంది, కొంతమందికి కొంచెం డిస్టెన్స్ అనమాట. వాళ్ళు ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు? వాళ్ళు లాయల్టీ ఉండదు, వాళ్ళు అన్కండిషనల్గా ఉండరు. ఇక్కడ ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళు అన్కండిషనల్ లవ్ ఒకటి కావాలి, లాయల్ ఉండాలి. వాళ్ళకి రాబోయే స్పౌస్ వాళ్ళలో చాలా క్వాలిటీస్ చూస్తారు. కానీ వీళ్ళకండి వృశ్చిక రాశి వాళ్ళకి వీనస్ మహర్దశ, వీనస్ ఎప్పుడైతే ట్రాన్సిట్లో 7th హౌస్లోకి వస్తారు అంటే ఒక 2 months తర్వాత, ఇప్పుడైతే వీనస్ కూడా శని పక్కనే అవుతారో అప్పుడు మీరు పెళ్లి చేసుకోవడానికి ట్రై చేయండి. పెళ్ళైన తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ఈజీగా కళ్ళు మూసుకొని వీనస్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, తప్పదు. లేకపోతే ఇప్పుడున్న స్థానం నుంచి అయినా కానీ స్థానభంగం చేయిస్తారు, కొంచెం దూర ప్రాంతాల్లో వెళ్ళాల్సిందే. అయితే వీనస్ దశలోనండి ఇప్పుడున్నటువంటి లైఫ్ కంటే కూడా లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేస్తారు దశ వచ్చినప్పుడు. ఇప్పుడైతే మనం ట్రాన్సిట్ గురించి మాట్లాడుకుందాం. నేను వీనస్ దశకి వెళ్ళిపోయాను, ట్రాన్సిట్ గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ట్రాన్సిట్ గురించి మాట్లాడుకుందాం. అయితే కేతువు మొన్నటి వరకు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి కొంచెం ఒక 1 year నుంచి ఎక్కడెక్కడో పెట్టుబడులు పెట్టి ఇంకా లాభం రాలేదు, మా కోరికలు తీరలేదు, మేము ఎన్నో కోరికలు పెట్టుకున్నాం, మేము ఎన్నో టాస్క్ పెట్టుకున్నాము అని చెప్పి అనుకున్న వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఇప్పుడు కేతువు పక్కకు జరిగిపోతారు, లాభస్థానంలో ఉండరు. సో బ్రహ్మాండమైన లైఫ్ ఎవరికైతే అయితే పొలిటికల్గా వృశ్చిక రాశి వాళ్ళకి పొలిటికల్ లైఫ్లో ఏదైతే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో, లేకపోతే వాళ్ళు పొలిటికల్ లైఫ్లో ఎవరైతే సెటిల్ అయ్యారో చాలా సంవత్సరాల నుంచి, ఈ సంవత్సరం కొంచెం రాజనీతి పరంగా అంటే పొలిటికల్ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. ఎవరైతే కార్యకాలాన్ని పూర్తి చేస్తారా లేదా, ఎందుకంటే వృశ్చిక రాశి మోడీ గారిది కూడా ఈ రాబోయే టైంలో తన కార్యాన్ని అంటే 3rd termని కంప్లీట్ చేస్తారా లేదా అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ మార్క్.